వినుటకు సిద్ధపడుతూ ఉన్నాం. సమయోచితమైనటువంటి జ్ఞానముతో మీ దాసుని నన్ను నింపండి, మీ పాత్రగా వాడుకునండి. దయగల తండ్రి, మా జీవితంలో అవసరమైన మాటలు మాకు నేర్పిస్తున్నారు. అవి మేము విని గ్రహించి దయగల తండ్రి మీ యొక్క సంకల్పానికి, మీ చిత్తానికి సంపూర్ణంగా లోబడేటువంటి మనసు మాకు దయచేయమని, బలహీనలు ఎవరైనట్లయితే అటు వారికి ఆరోగ్యం అనుగ్రహించండి, రాబోతున్న వారిని కూడా నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. నేడు ఆరాధికులుగా చేరువచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ, దేవుని యొక్క మహాకృపను బట్టి క్రైస్తవులు ఎలాగైతే మనము క్రైస్తవులు అనే పేరు పొందామో, అది కేవలము మాటతో మాత్రం జరిగేది కాదు కాబట్టి అది ఒక క్రియారూపంలో జరిగే ప్రక్రియని గ్రహించి ఇక్కడ రక్షించబడినటువంటి వారు ఉన్నారు, రక్షణకు సిద్ధపడేటువంటి వారు కూడా ఉంటారు. వారి కొరకు పాఠాన్ని రోజు మనం ఆలోచన చేస్తాం. తిరిగి జన్మించుట యొక్క మహిమ, లేక తిరిగి జన్మించుట అంటే ఏమిటి అనేటువంటి పాఠాన్ని కొద్దిసేపు ఆలోచించాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 3వ అధ్యాయంలో యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలో యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదును. దేవుని అతనికి తోడై ఉంటేనే కానీ నువ్వు చేయుచున్న సూచక్రియలు ఎవడు నువ్వు చేయలేడని ఆయనతో చెప్పాను. 3వ వచనం, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ, కనుక క్రొత్త జన్మ, తిరిగి జన్మించుట, క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రవేశించడం అలా పెడితే ముందు చూడడానికి కూడా క్రొత్తగా ఏం చేయాలట? జన్మించాలి. ఈ విషయాన్ని మనకున్న సమయాన్ని బట్టి ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు, లేక ప్రవేశించలేడు. ఇది క్రొత్తగా జన్మించడం అంటే మరొక్కసారి తల్లి గర్భంలోనికి వెళ్ళి జన్మించడం అనేది ఆ రోజు ఆ పెద్ద ఆయనకి అర్థం కాకుండా తిరిగి అడిగాడు నికోదేము. లోకంలో ఉన్నటువంటి హిందూ మతంలో ఏమైనా ఆలోచన చేస్తారంటే, మరొక జన్మ అనేది ఉంది కాబట్టి ఈ జన్మలో మనము మంచిగా బ్రతుకుతూ దైవానికి అనుకూలంగా జీవించితే మరో జన్మలో దేవుడు మనకి మంచి జీవితం ఇస్తాడు అనేటువంటిది కూడా ఒకటి ఉంది. అయితే హిందూ మతం అది, ఆ మతంలో ఉన్నట్లుగా మరో జన్మంటూ మనిషికి లేదు అని పరిశుద్ధ గ్రంథం తేటగా తెలియజేస్తుంది. ఇది మనం మొట్టమొదటి నమ్మాలి. ఒకవేళ మరో జన్మంటూ ఉంటే ఈ సంగతులన్నీ కూడా ప్రభువు నేర్పించినవన్నీ కూడా అవాస్తవాలు అయిపోతాయి. అందువల్ల తిరిగి జన్మించుట, మరొక జన్మ అనేది చనిపోయిన తర్వాత జరిగేదా, భూమి మీద ఉండగానే జరిగేదా? అది మనకు అర్థమవుతుంది. ఇది భూమి మీద ఉండగానే జరిగేది. తిరిగి మరలా మన జీవితం ముగించబడిన తర్వాత తిరిగి మరలా మనం జన్మించే అవకాశం అయితే లేదు. ఇది ఎలాగో మనం గ్రహించగలమంటే 12వ వచనంలో మాట్లాడుతూ, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్ముకున్నప్పుడు. ముందు భూ సంబంధంగా మీరు ఆలోచన చేస్తే
పరసంబంధమైనటువంటి సంగతులు అర్థమవుతాయి. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇది భూమి మీద ఉన్నప్పుడే అనుభవించవలసినటువంటి స్థితి. నేను చనిపోయిన తర్వాత మళ్ళీ ఎలాగో పుడతాలేండి, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు అనుకుంటానికి లేదు అవకాశం. ఇది భూమి మీద ఉండగానే చేయాలి ప్రతి నరుడు. దీనికి 3 సంగతులు మనం ఆలోచన చేస్తాం. క్రొత్తగా జన్మించినప్పుడు అసలు ఏం జరుగుతుంది అనేది 3 సంగతులు ఈరోజు మనం ఆలోచన చేస్తాం. దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా క్రొత్తగా జన్మించినటువంటి వారు ఉన్నారు, కొందరు తప్ప. 3 సంగతులు మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటిది, క్రొత్తగా జన్మించినప్పుడు జరిగే ప్రక్రియ ఏంటంటే అపవాది పిల్లలు దేవుని పిల్లలుగా మారతారు. అపవాది పిల్లలు దేవుని పిల్లలుగా మార్చబడతారు. అంటే లోకంలో అపవాది అనేటువంటి వాడు అక్కడ ఉన్నాడని, లోకమంతా ఆయన కింద ఉన్నారని అనేకసార్లు మనం తెలుసుకున్నాం. బైబిల్ కూడా బోధిస్తూ ఉంది. ఒకప్పుడు మనం కూడా గుళ్ళో కూర్చోకముందో, సమాజంగా ఆరాధన చేయకముందో అపవాది పిల్లలంగానే ఉన్నాం. మరి అపవాది పిల్లలుగా ఉన్నప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఈ వాస్తవాన్ని ప్రభు మనకు తెలియజేసినట్లుగా కనపడుతూ ఉంటుంది. 42వ వచనంలో యేసు వారి తిట్లను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు, నేను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటి నేను వచ్చి ఉండలేదు అని చెప్తూ 44వ వచనంలో అయినా మీరు మీ తండ్రియగు అంటే అపవాది పిల్లల, మీరు తండ్రియగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలను ఏం చేయాలనుకున్నారంటే నెరవేర్చాలనుకున్నారు. అంటే ఇప్పుడు అపవాది యొక్క పిల్లలు ఉన్నట్టా లేనట్టు ఆ మాటను బట్టి ఉన్నారు, అపవాది పిల్లలు ఉన్నారన్నమాట అండి. ఈ అపవాది పిల్లలు దేవుని పిల్లలుగా మారే ప్రక్రియ జరుగుతుంది ఎప్పుడు? క్రొత్తగా జన్మించినప్పుడు మాట అండి. ఇది మనం ఎలా చెప్పుకుంటాము అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం ప్రకారంగా తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి ఎవరి పిల్లలు అవుతారు అంటే, ఇప్పుడు అపవాది పిల్లలు కాస్త దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, తిరిగి జన్మించిన వారు దేవుని పిల్లలయ్యే అవకాశం తేటగా మనకు కనపడుతుంటుంది అన్నమాట అండి. దేవుని పిల్లలు, తిరిగి జన్మించిన వారు దేవుని పిల్లలు. ఓకే, ఇప్పుడు దేవునికి కుమారులను అన్నాడు అక్కడ. తను ఎందరు అంగీకరించిన వారందరూ దేవుని పిల్లలు అవుతారు. అక్కడేం మాట్లాడాడు యోహాను సువార్తలో? మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు. ఇవన్నీ మనం ఆలోచన చేసినప్పుడు దేవునికి మనము ఎప్పుడైతే కొత్తగా జన్మిస్తుంటున్నామో అది మనకు సంబంధించిందే. మనము దేవుని కుమారులం అవుతున్నాం. దేవునికి కుమారులే తప్ప వారికి పుట్టినటువంటి మనవాళ్ళు మనవరాళ్ళు ఉండరు. ఎవరు తిరిగి కొత్తగా జన్మించిన వాళ్ళందరూ దేవునికి ఏమవుతారు? కుమారులే, దేవుని పిల్లలే అవుతారు. అది మనం గ్రహించవలసినటువంటి వాస్తవమైనటువంటి సమాచారం. ఇది ఎలా జరిగింది అని ఒక విషయం మనము గ్రంథం లోపలికి వెళ్ళి ఆలోచన చేస్తే, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అనేకసార్లు మనము అనుకున్నట్లుగా 14వ వచనంలో ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు ఏమేలింది అన్నాడు? మరణం అండి. ఇది మన ఆది తండ్రి అయినటువంటి ఆదాము గారి దగ్గర నుంచి క్రమం చేయకోకుండా అక్రమము చేస్తూ విధేయత చూపుకోకుండా అవిధేయతను చూపుతూ 1 by 1 అందరూ కూడా దారి ఏమయ్యారు? తొలగిపోయారు. అలా తొలగిపోవటం వల్ల దేవుని పిల్లలు కాస్త ఎవరి పిల్లలు అయ్యారు? అపవాది పిల్లలు అయిపోయారు. ఆ రోజు ఆయన విధేయుడిగా ఉన్నట్లయితే దేవుని బిడ్డగానే ఉండేవాడు, కానీ దేవుని కుమారుడిగా లేడు. అంటే దేవుని మాట, మన కన్నతండ్రి మాట మనం వినకపోతే మనం ఎవరి పిల్లలంగా పరిగణించబడతాం?
అందులో ఏ సందేహం లేదు మాట. అలాగూ 15వ వచనము అలాగే 18వ వచనం వరకు కూడా మనం చూసినప్పుడు ఈ సంగతులన్నీ మనకు కనపడతాయి. అయితే ఇప్పుడు ఆదాము మొదలుకొని పాపము చేసినటువంటి వారందరూ అతిక్రమం చేస్తూ ఏమండి క్రమం చేయకుండా క్రమం తప్పి అతిక్రమం చేస్తూ దేవునికి దూరం అయిపోయారు కదా. ఇప్పుడు పాపము చేసినటువంటి నరుడు పాపమునకు ఖచ్చితంగా ఏమనుభవిస్తాడు? ప్రాయశ్చిత్తం శిక్ష అనుభవించాలి. ఈ శిక్షకు మనల్ని తప్పించి ఆ పాపమునకు శిక్ష తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి మీద వేశాడు తండ్రి. అంటే పాపానికి ప్రాయశ్చిత్తం దేవుడే నిర్ణయించారు. ఎవరి ద్వారా జరిగిందా విమోచన? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా జరిగింది. అంటే ఇప్పుడు పాపమునకి మన పాపానికి పరిహారంగా ప్రభు సిలువలో మరణించాడు కాబట్టి మనకి రక్షకుడు ఆయన అవుతాడు. ఎందుకంటే మనల్ని ఎవరైతే రక్షించారో వాళ్ళే మన రక్షకుడు. ఇప్పుడు మనల్ని ఇప్పుడు మనం ఆపదలో ఉన్నాం. ఆపదలో ఉన్నప్పుడు ఎవరో సాయం చేశారు, వాళ్ళు మనకు ఎలా కనపడతారో ఆ రోజు దేవుడులా కనిపిస్తారు. నువ్వే బాబు మాకు సహాయం చేసావు. నువ్వు ఏ రూపంలో వచ్చినా, తల్లి రూపంలో వచ్చినా, తండ్రి రూపంలో వచ్చినా, లేకపోతే బంధువుల రూపంలో వచ్చినా, లేకపోతే ఒక సేవకుడి రూపంలో వచ్చినా, ఎవరి రూపంలో వచ్చినా కానీ నువ్వు మాకు ఏం చేసావు? సహాయం చేసావు. మరి దేవునితో సమానుడిగా ఉన్నటువంటి క్రీస్తు మానవుల పాపముల పరిహారం నిమిత్తమై తాను నరశరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చి పాపానికి శిక్ష తానే ఏం చేశాడు? భరించాడు. ప్రియమైన దేవుని వారలారా, ఎప్పుడైతే ఇది మనము గ్రహించి అయ్యో నేను పాపిని కదా, నా పాపానికి బదులు శిక్ష ఎవరు పడ్డారో? క్రీస్తు వారు పడ్డారు. ఆయన మరణము ద్వారా నాకు విమోచనం జరిగింది. ఇప్పుడు నేనేం చేయాలంటే పాపానికి దానికి ప్రాయశ్చిత్తం చేసినటువంటి క్రీస్తుకు నేను ఆయన ద్వారా దేవునికి బిడ్డను అవ్వాలనుకుంటున్నాను. కాబట్టి నా పాపములకు ప్రాయశ్చిత్తంగా నేను తిరిగి ఏం చేయాలా? జన్మించాలి. పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందాలి. ఇదే విషయాన్ని నికోదేముతో మాట్లాడాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అతను పెద్ద వయసే, అనుభవం ఉన్నాడు, యూదుల అధికారి, పరిసయ్యుడు, ఏమండి చాలా జ్ఞానం ఉన్నవాడు. కానీ జ్ఞానం ఉన్నప్పటికీ కూడా అతనికి క్రొత్తగా జన్మ అంటే ఏంటో తిరిగి అతనికే అర్థం కాలేదు. ఇవాళ బాప్తిసం అనేటువంటి విషయము కొందరికి అర్థం కానటువంటి సంగతి మాట అండి. క్రొత్తగా జన్మించాలి, తిరిగి జన్మించుట్లో ఉన్నటువంటి సంగతి మనం ఏం ఆలోచన చేసామంటే అపవాది పిల్లలకు కాస్త ఎవరి పిల్లలు అవుతారు? దేవుని పిల్లలు. ఎందుకంటే అపవాది అంటే సామాన్యమైనడు కాదండి. అపవాది అంటే సామాన్యమైనడు కాదు. మనం తక్కువ అంచనా వేయకూడదు. అపవాదిని ఎప్పుడూ కూడా మనము తక్కువ అంచనా వేయకూడదు. మనము అపవాదిని ఎందుకు తక్కువ అంచనా వేయకూడదు అనుకుంటామంటే ఈ లోకంలో 2 శక్తుల మధ్య మన జీవితం కొనసాగుతుంది. ఒకటి దైవశక్తి, రెండవది దుష్టశక్తి. ఈ 2 శక్తులు కూడా పోటాపోటీగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు దేవుని శక్తి అని ఏదైనా మనం గ్రహించాలి, దుష్టశక్తి ఏదైనా మనం గ్రహించాలి. చాలామంది దుష్టుడికి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే అపవాదికి ఉన్నటువంటి సీనియారిటీ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఆవిడ చాలా సీనియర్. ఎవరెవరితో కలిసి పనిచేసి ఉంటాడు అనుకుంటున్నారు మీరు? చాలామందితో కలిసి పనిచేశాడు. ఉదాహరణకి ఆదాము గారితో కలిసి పనిచేయలేదా? పనిచేశాడు. దావీదు గారితో కలిసి పనిచేశాడు. ఇలాగ మనం ఆలోచన చేస్తే చాలామందితో ఏం చేశాడు? కలిసి పనిచేసినంత ఆఖరికి యేసు ప్రభు వారిని కూడా శోధించటానికి వచ్చాడు మాట అండి. కానీ ఆయన అవకాశం ఇవ్వలేదు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? అక్కడ ఆదాము దగ్గర నుంచి క్రీస్తు ప్రభు వరకు మనము స్టెప్ బై చూసుకుంటే యమాహేమీలతో ఏం చేశాడు? పనిచేసాడు అన్నమాట. అంటే అంత సీనియారిటీ ఉంది అతనికి. మనం ఏదో సింపుల్గా ఏదో సాతానండి నా దగ్గరికి వచ్చాడండి, లేకపోతే నన్ను భయపెట్టాడని అనుకుంటున్నాం. కాబట్టి ఆడు నిజంగా భయపెట్టడం అంటూ వస్తే ఒకే ఒకటి చేస్తాడు, నిన్ను పూర్తిగా డిస్ట్రాయ్ చేసేస్తాడు. నువ్వు ఎవరికే చెందవో, పూర్తిగా నరకానికే పాత్రలు అయిపోతాం. ఈవేళ చాలామంది నరక పాత్రలు అయిపోవడానికి సిద్ధంగా ఉన్నారంటే ఇంకా వాళ్ళు పూర్తిగా దేవుడు వాళ్ళని విడిచిపెట్టేశాడు. కాబట్టి ఇంకా వాళ్ళకి ఇంకా సంబంధం లేదు. వాళ్ళ జోలికి పోవడం, ఇంకా దేవుడు వాళ్ళ జోలికి పోవడం అండి. ఎందుకంటే వారు అపవాదికిని వాని అనుచరులకు సిద్ధపరిచిన నిత్యాగ్నికి వెళ్ళటానికి కొందరిని ఆల్రెడీ ఏం చేశాడు? దేవుడు సిద్ధం
చేసేసాడు. అపవాది పిల్లలుగా ఉన్నట్టు నేను అపవాది పిల్లలుగానే ఉంటానంటే నేను ఎవడ బాగు చేయలేదు. ఇంకా నీకు కృపాకాలం ఇవ్వబడుతుంది కాబట్టి గతించిపోయినటువంటి రోజులు తిరిగి నాకు మరలా కావాలని కోరుకునేటువంటి ఏ వ్యక్తి అయినా దేవుని దగ్గరికి వచ్చి ఆశపడితే మీ పంటను పాడు చేసినటువంటి చీడ పురుగులను తరిమేస్తాను, తిరిగి మరలా మీకు శ్రేష్టమైన పంటను ఇస్తానని యోవేలు గ్రంథంలో చెప్పినట్లుగా తిరిగిపోయినటువంటి జీవిత దినాల్లో అయ్యో ఇన్ని రోజులు వృధాగా అయిపోయినాయి, ఒక మంచి రోజులు దేవుడు మళ్ళీ ఇస్తే దేవుని కోసం బ్రతుకుతానని ఏ వ్యక్తి అయినా పశ్చాత్తాపపడితే దేవుడు ఈజీగాకి ఇచ్చినట్లుగా మంచి రోజులు నీకు ఇస్తాడు. కనుక తిరిగి జన్మించుట్లో ఉన్నటువంటి గొప్ప సంగతి ఆలోచన చేయండి. అపవాదికి వాడు ఉన్నటువంటి శక్తి చెప్పాలంటే ఈ పాయింట్ని చెప్పి నేను రెండో సంగతికి వెళ్తాను. ఇప్పుడు మనం యుద్ధం చేస్తున్నాం. యుద్ధంలో ప్రధానంగా సోల్జర్స్కి ఆ కమాండర్ చెప్పేటువంటిది ఏంటంటే, నువ్వు శత్రువు యొక్క సామర్థ్యాన్ని ఏంటో ముందు తెలుసుకోవాలి. నో యువర్ ఎనిమీ అన్నాడు. అంటే ముందు అతని సామర్థ్యం ఏంటి, అతని బలం ఏంటి, అతను దేనితో మన మీదకి యుద్ధానికి వస్తున్నాడో దాన్ని ఏం చేసుకోవాలి ముందు మనం తెలుసుకోవాలి. మరి ఇప్పుడు అపవాదికి ఉన్నటువంటి అస్త్రాలు ఎటువంటి, అపవాది సామ్రాజ్యం ఎటువంటిది? అమ్మో, అప్పుడు చాలా పెద్ద సామ్రాజ్యాన్ని కట్టుకున్నాడు. ఎలాగని చెప్పగలం మనం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12 అనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ఎంతమంది ఉన్నారు చూసారా? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు. అంటే ఇదంతా చిన్న సమూహం అనుకుంటున్నారా మీరు? అంటే వాడి సామ్రాజ్యం ఎంత పెద్దదో చూసారా? అంత పెద్ద సామ్రాజ్యంతో వాడు మన మీదకి ఏం వస్తున్నాడు? యుద్ధానికే వస్తున్నాడు. మరి ఇంతమందిని తన సొత్తు చేసేసుకున్నాడు కాబట్టి ఈవేళ పిల్లలందరూ ఎవరి పిల్లలు అయిపోయారు? అపవాది. తిరిగి జన్మించటం వల్ల కలిగే మొట్టమొదటి మేలేంటో తెలుసా? అపవాది పిల్లలు కాస్త ఎవలా మారుతారో రేవుని పిల్లలుగా మారుతారు. రెండో సంగతికి వచ్చేస్తాం. రెండో సంగతి ఏంటంటే, ప్రియమైన దేవుని వారలారా, అవిధేయులైన పిల్లలు విధేయులైన పిల్లలుగా మారుతారు. ఒకప్పుడు దేవుని మాటకు అవిధేయత చూపాం, వినలేదు. చాలామంది మాట వినరు. ఆ వినని స్వభావం ఎవరిదంటే అపవాదిదే. ఇప్పుడు విననటువంటి స్వభావం నుంచి వినే స్వభావానికి వస్తారు. విధేయత, ఒబీడియన్స్కి వచ్చేస్తారన్నమాట అండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13 నుంచి 16 వరకు కూడా రాసుకోండి. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండడు. నేను పరిశుద్ధుడున్నాను కనుక మీరును పరిశుద్ధులైనడు అని వారి రాయబడి ఉన్నది. 16 వచనం జాగ్రత్తగానండి. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన ఎలా ఉండండి. అంటే మీరు ఎలా ఉన్నారు గతంలో? విధేయులకు పిల్లలా అవిధేయులుగా ఉన్నారా? అది సంగతి కదా. గతంలో దేవుని మాట వినలేదు. తిరిగి జన్మించినప్పుడు, బాప్తిసం పొందినప్పుడు దేవుని మాట వినలేదు. పూర్వపు పరిస్థితి అవిధేయత. కానీ ఇప్పుడు విధేయులైన పిల్లల వాళ్ళే నేను పరిశుద్ధుని అన్నాను కనుక మీరుని ఎలా ఉండండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూసినప్పుడు, వాటి వలన దేవుని ఉగ్రత అంటే ఇప్పుడు అవిధేయులైన పిల్లల మీదకి ఎవరి ఉగ్రత వస్తుంది? అది కనుక అవిధేయులుగా మనం ఉండకూడదు. దేవుని మాటకు విధేయత చూపలేనప్పుడు మనం అవిధేయులమే. మనం ఎప్పుడైతే అవిధేయులంగా ఉన్నామో ఎవరి ఉగ్రత మన మీద పడుతుంది? దేవుని ఉగ్రత భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు వస్తుందో తెలియదు దేవుని ఉగ్రత అండి. మన ప్రయాణంలో ఉన్నప్పుడు రావచ్చు, నిద్రలో ఉన్నప్పుడు రావచ్చు.
ఏ టైంలోనైనా రావచ్చు. సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి ఎప్పుడు వచ్చింది దేవుని ఉగ్రత? తెల్లవారుజామున వచ్చింది అంటాడు. ఏమండి, సూర్యోదయం అయ్యేటప్పటికి ఆ 2 పట్టణాలు ఏమైపోయినాయి? కాలిపోయి. అంటే మరి ఏం మిడ్ నైట్ జరిగిందో మనకు తెలదు. కనుక దేవుని యొక్క ఉగ్రత అవిధేయులైనటువంటి పిల్లల మీదకి వస్తుందనే సంగతి మనం గ్రహిస్తే, మనం అవిధేయులుగా ఉన్నామేమో గతంలో, పూర్వము దేవుని మాట అంటే లెక్కలేదు. కొందరు బాప్తిసం పొందిన తర్వాత కూడా దేవుని మాట లెక్క ఉండదు. అంటే ఇప్పుడు వాళ్ళు ఇంకా ఎలా ఉండిపోయారు? ఎవరి పిల్లలుగా ఉండిపోయారు? అపవాది పిల్లలుగానే ఉండిపోయారు. కనుక దేవుని పిల్లలైనటువంటి వారికి అవిధేయులైనటువంటి పిల్లలుగా ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇంకో మాట ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, తిరుగుబాటుతనం, అతిక్రమం అనేటువంటిది వాళ్ళ నుంచి పోతుంది. ప్రియమైన వాళ్ళు, ఇది ఎక్కడి నుంచి సంక్రమించిందో తెలుసా మనకి? మాట వినకపోవడం అనేది ఎక్కడి నుంచి సంక్రమించింది? ఆదాము గారి దగ్గర నుంచి సంక్రమించింది. అక్కడ మాట విన్నారా? అవతల్లి ఆదాము గారు వినలేదు. అక్కడి నుంచి సంక్రమిస్తూనే వచ్చింది. వాళ్ళు దేవుని పిల్లలుగా ఉండలేకపోయారు, అవిధేయులుగానే ఉండిపోయారు మాట అండి. కానీ ఇప్పుడైతే మనము దేవునికి ఇష్టలుగా ఉండాలనేటువంటిది ఒక సంగతి ఎక్కడుంది? అది 8వ వచనంలో 6, 7 చదువుతున్నారు కదా. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులన్నీ వీటిన్నిటిని ఏం చేయండి? విసర్జించేయండి. ఇప్పుడు దేవునికి ఇష్టలుగా ఉండాలనేటువంటి ఒక కొత్త వాంఛ మనకు కలిగింది. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? అమ్మయ్య, ఇప్పుడు నేను ఎవరి బిడ్డగా ఉండాలనుకుంటున్నాను? దేవుని బిడ్డ. మరి దేవునికి విధేయులుగా ఉండాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఇప్పుడు దేవునికి విధేయులుగా ఉండడం అంటే అర్థం ఏంటి? దేవునికి విధేయులుగా ఉండడం అంటే చక్కగా మౌనంగా కూర్చుంటామా? దేవునికి విధేయులుగా ఉండడం అంటే ఒక పాట పాడటమా? దేవునికి విధేయులుగా ఉండడం అంటే బైబిల్ చదువుకుంటామా? ఇది అనుకుంటున్నారు చాలామంది. దేవునికి విధేయులుగా ఉండడం అంటే ఏంటో ఒక మాటను మనం ఆలోచించేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు అంటే ఇప్పుడు దేవునికి విధేయులుగా ఉంటున్నాము అంటే మనం చేయవలసిన పని ఏంటో చెప్పాడు. ఆయన ఆజ్ఞలు ఏం చేయాలి? గై. పోనీ ఆయన ఆజ్ఞలు ఏమైనా భారమైనవి అన్నాడా? కాదట. ఇప్పుడు ఆయన ఆజ్ఞలు గై కొనుక్కోకుండా నేను విధేయులుగానే ఉంటున్నాను, ఆదివారపు ఆరాధన లేదనుకోండి, బాప్తిసం పొందిన తర్వాత, అప్పుడు విధేయులా? అవిధేయులా? సహవాసంలో నువ్వు ఇన్వాల్వ్మెంట్ లేదనుకోండి, విధేయులా? అవిధేయులా? బైబిల్ చదవట్లేదు ఏమంటే, దినచర్యలో దేవునికి అసలు స్థానమే లేదు. రోజుకి 24 గంటల్లో కనీసం ప్రార్థన లేదు, బైబిల్ పఠనం లేదు, ఇవేమీ లేవు. టైం బిజీ అయిపోతుంది. వయసు పెరిగే కొలదే బిజీ అయిపోతుంది. ఏమండి, బిజీ. మన సోదరులు ఒక మాట చెప్పారు కదా, నాకు బాగా గుర్తొచ్చింది. మన మీటింగ్కి సోదరులు బులాబాయ్ గారిని మనం పిలిచినప్పుడు ఒక ఎకరం పొలం తీసుకున్నానండి, కొంచెం ప్రార్థన చేయండి అన్నారంట. సరే అని ప్రార్థన చేశారట, బాగా దీవించబడ్డారట. మళ్ళీ ఒక నెల 2 నెలలు పోయిన తర్వాత ఏమన్నారు? ఇంకా 2 ఎకరాలు ఇంకొక ఎకరం తీసుకున్నానండి, కొంచెం మా కోసం ప్రార్థన చేయండి. సరే ఆయన ప్రార్థన చేశారట. సరే ఈ 2 ఎకరాలు సేద్యం చేయడంలో వీళ్ళు ఏది మానేశారు? ఏమ్మ రావట్లేదు ఏంటంటే, మీకు తెలవదు ఏంటంటే, మాకు ఎక్కడ కుదురుతుందండి ఇంత వ్యవసాయం పెట్టుకుని అన్నారంట. అంటే ఇప్పుడు లోపం ఎవరిదయింది? ప్రార్థన చేసిన దైవజనుడి లోపమా, దేవునిది లోపమా? నువ్వు దీవించబడమనడం కూడా మాకు ఇబ్బందే. అంటే మనం దీవించబడే కొలదే, మన టైం మనం పెరిగే కొలదే, మనకు ఆస్తి పెరిగే కొలదే, మనకు దీవెనలు వచ్చే కొలదే ఎవరికి దగ్గర అవ్వాలి? దేవునికి దగ్గర అవ్వాలి. నువ్వు దేవుని దూరం అయిపోతున్నావు అంటే ఇచ్చిన దేవుడికి ఎలా తీసుకోవాలో తెలీదా? అది గుర్తుపెట్టుకోండి. అది చాలామందికి తెలియట్లేదు మాట అండి. దేవుడు నిన్ను బ్లెస్ చేశాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని కొరకు నువ్వు ఉన్నతంగా బ్రతుకుతావని. దేవుని కొరకు నువ్వు బ్రతకలేనప్పుడు ఆయన ఏదో ఒక రోజు నీకు ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు, జాగ్రత్త. తర్వాత ఆశీర్వాదం కోసము తల క్రిందులుగా తపస్సు చేసిన యాషావు పోయిన జ్యేష్ఠత్వం కొరకు కన్నీరు కార్చి శ్రద్ధతో వెదికినను పొంద అవకాశము లేకుండా.
కనుక మీరందరూ దీవించబడాలని మీ యొక్క దేవునికి మీకు మధ్య ప్రతినిధిగా అనేక దీవెనలు మీ మీదకి రావాలని కోరుకునే వాళ్ళ మొదటి వాడిని నేను. కనుక ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడు అయ్యావు, దేవుని కుమార్తె అయ్యావు. విధేయులైనటువంటి బిడ్డలుగా ఉండాలి, అవిధేయులుగా ఉండకూడదు అన్నమాట అండి. ఇప్పుడు విధేయులంటే చెప్పండి, ఆయన ఆజ్ఞలను ఏం చేయడం? నెరవేర్చడం. పోనీ ఆయన ఆజ్ఞలు పోనీ ఏమన్నా కఠినమైనటువంటివా? ఆయన ఏమైనా ఇప్పుడు మన యజమాని అమ్మో మేము ఒక బాస్ కింద పనిచేస్తున్నామండి, అతను చాలా స్ట్రిక్ట్ అండి అనేటువంటి కొందరు ఉంటారు, ఆఫీసులో పనిచేసే వాళ్ళు, ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు అన్నమాట అండి. మరి ఇప్పుడు ఈయన బాస్ ఉన్నాడు, ఈయన కఠినమైనటువంటి వాడా? ఈయన కఠినమైనటువంటి వాడా కాదనటానికే తన కుమారుడు ఒక ఇన్విటేషన్ ఇచ్చాడు. చూడండి, నా తండ్రి ఎటువంటి వాడు, నేను ఎటువంటి వాడునో అనటానికే ఆయన ఒక ఇన్విటేషన్ ఇచ్చాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూసినప్పుడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులరా, అంటే నా తండ్రి కఠినుడు కాదు అని చెప్పటానికి ప్రభు ఇస్తున్నటువంటి పిలుపులో ఉన్న వాస్తవాన్ని మనం గ్రహించాలి. ఏమంటున్నాడా పిలుపు చూడండి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనుల నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని. అంటే ఇక్కడ ఒక రెండు సంగతులు కనపడుతున్నాయి. నా కాడి అంటే కాడి ఎత్తుకోమంటే అర్థం ఏంటి? బరువును మోయమని. కానీ ఇందాక మీరు ఏం చదివారు? నా ఆజ్ఞలు భారమైనవి కావు అన్నాడు. అంటే ఇప్పుడు ఒక ఆజ్ఞ భుజం మీద పెట్టుకుని నువ్వు మోస్తున్నావు అంటే సంవత్సరం అంతా మోసావు, ఏమాత్రం అణిగిపోయావు, ఏమాత్రం కృంగిపోయావు? అంటే ఆయన ఆజ్ఞను నెరవేర్చడం వల్ల నువ్వు ఏదైనా లాస్ అయిపోయావా? ఇప్పుడు క్రీస్తు ఇస్తున్నటువంటి ఆ పిలుపులో మనకేమర్థమవుతుంది? నా కాడి ఎత్తుకొనుడి అన్నాడంటే నా యజమాని, నా బాసు కఠినుడైతే కాదు. ఒకవేళ నువ్వు నిజముగా మోస్తుంటే ఇదిగో అంటున్నాడు, నా కాడి ఎత్తుకొనిడి. ఇంకేమంటున్నాడు తెలుసా? నా యొద్ద నేర్చుకుని నేను ఎవరిని? సాత్వికుడను, దీన మనసు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకున్నాడు అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానికి ఎవరైతే చదవండి. యాలి అనగా నా కాడి సులువుగాను నా భారము. అంటే దీన్ని బట్టి ఆయన ఆజ్ఞలు ఇప్పుడు భారమైనా తేలికైనయా? మరి తేలికైన వాటిని మనం మోయటానికి ఏంటి ఇబ్బంది? ఒక 2 గంటల ఆరాధనలో కూర్చుంటే కష్టమా? కష్టమైపోద్ది కొందరికి. గ్రంథం చదవడం కష్టమా? ఒకళ్ళు బైబిల్ చదివితే నిద్ర వస్తుంది, ఫోన్లే. ఒకళ్ళు ప్రార్థన చేసుకుంటే నిద్ర వస్తుంది. అందుకే ఉపవాస కూడిక అని పెడతాం. ఉపవాస కూడికలో ఆహారం ఏమీ తినకోకుండా ఉంటే ఏమి రాదని, ఆ నిద్ర రాదంటే దేహమేమో నీరసపోస్తుంది. మీకు ఎలాగైనా కష్టంగానే ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. తిరిగి జన్మించడం అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఈ వచనంలో ఉన్నటువంటి మాటను బట్టి నలిగిన మనస్సు లోబడే స్వభావాన్ని పొందుకొనడం. ఎప్పుడైతే ఇటువంటి మనసు ఉందో, భారం మోసినోళ్ళు, ఉదాహరణకే మనం ఉన్నాం, పిల్లలను పక్కన పెడతాం ఈ మాటకి. ఇప్పుడు వాళ్ళకిలాగా మనము స్పీడ్ నిర్ణయాలు తీసుకోగలమా? మనం ఏం చేస్తాం? ఎందుకు ఆలోచిస్తున్నాం? నలిగిపోయాం ఆల్రెడీ. మనం భారం మోసి ఏమయ్యాం అంటే, ఎప్పుడైతే తిరిగి నువ్వు జన్మించావో, పాప క్షమాపణ కొరకు క్రీస్తు యేసులోనికి వచ్చావో, ఇది నేర్చేసుకుంటావు. ఆయన ఆజ్ఞలు నేను మోస్తున్నాను, 10 ఏళ్ళు అయింది నేను బాప్తిసం పొంది. నేనేం నేర్చుకున్నాను? సాత్వికమైన మనసు నేర్చుకున్నాను. నేనేం నేర్చుకున్నాను? బరువు మోయడం నేర్చుకున్నాను. నేనేం నేర్చుకున్నాను? సహోదరులను ప్రేమించడం నేర్చుకున్నాను. ఇది నా తత్వం. ఇది ఎక్కడ నేర్చుకున్నానంటే ఆయన క్రీస్తు ప్రభు దగ్గర నేర్చుకున్నాను. ఎందుకంటే తండ్రిని ఎప్పుడు మనం చూడలేదు. తండ్రి ఎటువంటి వాడో మనకి తెలియజేసింది ఎవరో? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే. ఆయన అన్నాడు, నా ఆజ్ఞలు భారమైనవి కావనేమో యోహాను పత్రికలో మీరు చదివారు. ప్రభు ఏం చెప్పాడు? స్వయంగా
ఆయన భారమైనటువంటివి కావు నా తండ్రి ఆజ్ఞలు అని చెప్పాడు. మీరు నా యొద్ద నేర్చుకున్నాడు అన్నాడు. అంటే ఈ నేచర్కి వచ్చేస్తామాట తిరిగి జన్మించినటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభువు వారు బాప్తిసం పొందకోకుండా సేవ ప్రారంభించాడా? ఆయన పని ప్రారంభించడానికి ముందు ఏం పొందాడు? బాప్తిసం. తిరిగి జన్మించాడు. ఆయన తిరిగి జన్మించాడు. కనుక తిరిగి జన్మించట్లో మొట్టమొదటి ఏమి నేర్చుకున్నామంటే అపవాది పిల్లలు ఎవరి పిల్లలుగా మార్చబడతారో దేవుని పిల్లలుగా. రెండోది మనం ఏం నేర్చుకున్నామంటే అవిధేయులైనటువంటి పిల్లలు విధేయులైన పిల్లలుగా మార్చబడతారో. ఇక మూడో సంగతికి వచ్చేసాము. మూడో సంగతి ఏంటంటే నరక పాత్రులు దేవుని రాజ్య వారసులుగా మార్చబడతారు. నరక పాత్రులు దేవుని రాజ్య వారసులుగా మార్చబడతారు. ఇప్పుడు దేవుని నరకానికి పాత్రలం అయిపోయేటువంటి మనం ఇప్పుడు ఎప్పుడైతే తిరిగి జన్మించామో దేవుని రాజ్యానికి వారసులం అయిపోతాం. దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 38వ వచనం నుంచి మనం చూసినప్పుడు పొలము లోకము మంచి విత్తనమును రాజ్య సంబంధం, గురుగులు దుష్టిని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది. ఈ కోత యుగ సమాప్తి. కోత కోయేవారు దేవదూతలు. గురుగులు ఎలా కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములను సకలమైన వాటిని దుర్నీతి పనులు సమకూర్చి అగ్నిగుణంలో పడవేదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో ఎలా ఉంటారన్నాడు? సూర్యుని వలె ఉంటారన్నమాట. దేవుని రాజ్యం ఇక్కడ కనపడుతుంది. దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి వాళ్ళు నరకంలోకి వెళ్ళేటువంటి ఛాన్స్ లేదు. ఇది పరలోక సంబంధమైనటువంటి మనస్సు. ఇది ఎలా ఉంటుందో చెప్తాను మీకు అర్థమవడానికి. ప్రభు ధనవంతుడు లాజరు గురించి ఒక సంఘటన జ్ఞాపకం చేశాడు. ధనవంతుడు భూమి మీద జీవించాడు, లాజరు భూమి మీద జీవించాడు. వీళ్ళిద్దరి జీవితం కూడా ఏమని చెప్పాలి, ధనవంతుడు బహుగా ఏం పడుతున్నాడు? సుఖపడుతున్నాడు. భూమి మీద ఏం పడ్డాడు? బహుగా సుఖపడ్డాడు. సన్నపు నార వస్త్రాలు వేసుకునేవాడు, దినదినము బహుగా సుఖపడుతూ ఉండేవాడు. కానీ లాజరు అయితే తాను జీవితం కొంచెం ఇబ్బందికరంగా బ్రతికాడు. కానీ ఎవరిని మర్చిపోలేదు, ఇద్దరూ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఎవరు నరక పాత్రులు అయ్యారు, ఎవరు రాజ్య సంబంధులు అయ్యారు? ఎందుకు అయ్యాడు అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఉండగానే తను దేవుని రాజ్యం అంటే ఏంటో తెలుసుకున్నాడు. తెలుసుకుని ఆ రాజ్యానికి వారసుడయ్యాడు. రేపొద్దున చూద్దామలే అనుకుంటానికి అవకాశం లేదు. ప్రియమైన దేవుని వారలారా, దీనికి మార్కు సువార్త 8వ అధ్యాయము, మార్కు సువార్త 8వ అధ్యాయము తీసుకున్నారా? 36వ వచనాన్ని మనం చూసినప్పుడు ఒకడు, అది సంగతి. అసలు ఆయన ఏం సంపాదించుకున్నాడు భూమి మీద? సమస్తము. అసలు ఏం బహుగా సుఖపడుతున్నాడంటే అన్నీ ఉన్నవి. ఇంకో మాటలో చెప్పాలంటే సొలొమోను గారు అన్నట్టు తన కంటికి కనిపించినవి అన్నీ అనుభవించాడు. సర్వలోకాన్ని ఏం చేసుకున్నాడు? నాకేంటండి, నాకు కావలసినటువంటి ప్రాపర్టీ ఉంది, నా పిల్లలు ఉన్నారు, నాకు మంచి కుటుంబం ఉంది. ఈరోజు అక్కడ చెప్పబోయే పాఠం అదే. మీకు ఈ పాఠాన్ని ప్రజెంట్ చేస్తున్నాను, కానీ అక్కడ ఏం ఆలోచించకూడదు అనేటువంటి పాఠాన్ని అక్కడ ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అంత సంపాదించుకున్నావా? ఓకే, హ్యాపీ లైఫ్ కాదంటలేదు, నువ్వు సంతోషంగా ఉండు. కానీ ఆ సంతోషం లోకంలో సంతోషించుకో. ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి ఎల్లప్పుడూ, ప్రభువునందు ఆనందించుడి, ఆనందించుడి. సువార్త ప్రకటనలో ఆనందము, ఒక ఆత్మరక్షణలో ఆనందము.
సువార్త ప్రకటనలో ఆనందము, ఒక ఆత్మరక్షణలో ఆనందము. ఆనందం మహానందం, ఈ ఆనందం మహానందం. ఆనందించుడే ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడే. ప్రభువులో మనం ఏమవ్వాలా అంటే ఆ ఆనందమే వేరండి. ఆ ఆనందమే వేరు. ఒక ఇంట్లో అందరూ క్రైస్తువులు అయ్యారు అనుకోండి, ఆ ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి. ఆదివారం అయ్యేటప్పటికి బిజీ 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 బిజీ, ఎవరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాను ఉండదు. టైం అయిపోద్ది కదా ఎక్కడికి వెళ్ళడానికి, ఆరాధనకి వెళ్ళిపో. ఆరాధన అయిన తర్వాత నిజంగా మీరు ఎంత ధన్యులంటే మంచి టైం ఫిక్స్ చేసుకున్నారు. అన్ని ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళి అన్నీ చక్కగా వండుకుంటారు, కరెక్ట్ టయానికి భోజనం చేస్తారు, ఫ్యామిలీ అంతా కూర్చుంటారు, హ్యాపీగా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది కుటుంబం అంతా. అంటే క్రైస్తవ జీవితం అనుభవించి చూడండి. అపవాది పిల్లలుగా కాకుండా దేవుని పిల్లలుగా ఉండి ప్రయాణం ప్రారంభించండి. చేస్తున్నారు, చేయట్లేదని నేను అనట్లేదు. అప్పుడప్పుడు కొంచెం ఏమైపోతున్నారు తెలుసా, ఈ దేహాన్ని, ఈ ఆలోచన, ఈ తలంపుని, ఈ ఇల్లుని ఆడికి అద్దెకిస్తున్నారు. అందుకే కొన్నిసార్లు ఏమవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఇవ్వకుండా ఇస్తే కనుక కొంచెం సమస్యలు వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఒక వ్యక్తి సర్వలోకాన్ని ఏం చేసుకున్నాడు, సంపాదించుకున్నాడు. కంటిన్యూ చేయండి. 8:36 మార్క్స్ వార్త. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునుట తనకేం ప్రయోజనం? మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా. అంటే ఇప్పుడు సర్వలోకాన్ని సంపాదించుకుని తిరిగి జన్మించాడా, జన్మించలేదా? జన్మించలేనందు చేత ఎక్కడ పోయాడు, నరకానికి పోయాడు. అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అతనికి, కానీ క్రొత్త జన్మ లేదు. ఎన్ని ఉంటే తిరిగి నువ్వు జన్మించకపోతే నీ జీవితము, నా జీవితము శూన్యమే. బాప్తిసం పొందినటువంటి వారికి ఉన్నటువంటి హోదాది, ఆధిక్యత. యవన కాలంలో రక్షణ పొందితే బైబిల్కి నువ్వు దగ్గరయ్యావు. ఎందుకంటే వయసే, మొన్న నేను అక్కడ అమలాపురంలో వాక్యం చెప్తున్నాను, ఒక ఆదరణ కోడికల్లో, అంటే సంవత్సరకమైంది అక్కడ చెప్తున్నాను అనమాట. చెప్తున్నప్పుడు అదే సందర్భాన్ని జ్ఞాపకం, దాదాపుగా ఒక 100-150 మంది పైన ఉన్నారు. అక్కడ వాక్యం చెప్తుంటే తర్వాత కొందరు బైబిల్ నేర్చుకునే స్టూడెంట్స్ వచ్చి చెప్తున్నారు. తర్వాత ఒక మంచి పాయింట్ జ్ఞాపకం చేశారండి, చాలా హ్యాపీ, సంతోషం ఉంది. ఏంటి ఆ మాట అని మనం ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వలోకాన్ని సంపాదించుకున్నాం. ఏమండి, సొలొమోను గారు చెప్తాడు, అంతా అనుభవించిన తర్వాత ఇప్పుడు నేను బాప్తిసం పొందుతాను అని అనుకుంటే ఉపయోగం లేదు. నీ బాల్య దినములే అందే నీ సృష్టికర్తను ఏం చేసుకో, వయసులో ఉండగానే దేవుణ్ణి నమ్ముకోవాలి. ముగింపులో ఆ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. వయసులో ఉండగానే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. వాళ్ళ తలంపుల చుట్టూరు కూడా దేవుని కాపుదల ఉంటుంది. భయం అవుతుంది బయటికి వెళ్ళినప్పుడు, అమ్మో నేను ఒక దేవుని బిడ్డనే, నేను బాప్తిసం పొందాను, ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షాసం తీసుకుంటున్నాను, నేను ఇందులో పాలుపంపులు పొందకూడదు, నేను ఇందులో సహవాసం చేయకూడదు. ఎందుకంటే మనం చేసినటువంటి కొన్ని పాపాలు ఉంటాయి చూశారు, ఆ పాపాల యొక్క ప్రభావము ఎంత భయంకరంగా ఉంటుందో ఒక చిన్న మాట చెప్తాను మీకు. పూర్వము మనం అందరము కూడా, పూర్వము ఏమన్నాడు, పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడును, ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ. రైట్, ఏదో ఒక పాపం కలిగినటువంటి వ్యక్తి. అందులో ఒక ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటే, కీర్తన గ్రంథం ఒక మాట చూస్తాము. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమమును. ఏమండి, ఇది ఈ వచనంలో ఉన్నటువంటి మాట మనకి ఎలా గ్రహించాలో తెలుసా? కొన్ని పాపాలంట మన మనసులో లోతైన గాయాన్ని మిగిలిస్తాయట. ఈ మాట నేను రాత్రి రాసుకునేటప్పుడు నాకు చాలా ఒక్కసారి సురుక్కుమందన్నమాట. ఏమండి, కొన్ని పాపాలు లోతైన ఇంకా గాయం మాందు.
ఆ గాయం అలా ఉండిపోతుంది. ఇప్పుడు ఆ గాయం అయిపోయింది అతనికి. అది రాసింది ఎవరో తెలుసు కదా. అతను లోపల పెద్ద గాయం ఉంది, గాయం పెట్టుకున్నాడు. మరి ఏం చేస్తాం? ఆ గాయం చేసినటువంటి ఆ పరిస్థితులు, ఆ పాపాలను బట్టి అతను అంటున్నాడు, తను ఒప్పుకుంటూ ఏమంటున్నాడో తెలుసు 1వ వచనంలో, దేవా నీ కృప చొప్పున నన్ను, నీ వాత్సల్య బాహుళ్యం వచ్చి నా అతిక్రమముని ఏం చెయ్యి, తుడిచేయి. ఇది నేను తుడుచుకుంటే ఎరైజర్తో అయ్యేది కాదు ఇది. ఏమండి, ఆ డాగు పడుతుంది, తుడితే పోయేది అది. ప్రపంచమంతా ఈ రోజుకి ఆ డాగ్ని ఏం చేస్తున్నారు? ఎక్కడ దాచాడు చెప్పండి? దాయడానికి ఏ సబ్బు వాడిన పోయిందా మరక? ఈ బట్టకి పట్టినటువంటి మురికి పోవటానికి ఎన్నో వచ్చినాయి సర్ఫ్లో, కానీ లోపల అంతరంగానికి పట్టినటువంటి ఆ పాపం పోవటానికి ఏ సోపు లేదండి, ఏ సర్ఫో లేదండి. అది లోపల గాయమైపోయిందని తను ఒప్పుకుంటున్నాడు. అయ్యో నేను పూర్వం ఇంత పాపం చేశానే, ఏంటి నా పరిస్థితి ఎలాగైపోయింది, గాయమైపోయింది కనుక నన్ను దయచేసి ఏం చేయమన్నాడు? తుడవమంటున్నాడు మాట అండి. తుడవమంటడమే కాదు, ఇంకో మాట కనపడుతూ ఉంటుంది, నా దోషము పోవునట్టు నన్ను బాగుగా ఏం చేయి, బాగా కడగు. పాత్రలు బాగా కడిగే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరు పైన ఏం చేస్తారా? కడిగేస్తారు. ఒక్కొక్కరు వస్తువులు చూస్తే ఎలా ఉంటాయో తెలుసా? దగదగా మెరిసిపోతాయి. వస్తువులు ఎప్పుడు మెరిసి ఇలా తోముతారు మీరు? తేటగా చెప్పావు. ఈ నెలంతా మీ అరమారంలో వస్తువులు ఎలా కనపడతాయి? తేటగా కనపడతాయి. మళ్ళీ ఫిబ్రవరి మార్చి నుంచి ఎక్కడో కొందరు ఇళ్ళకాడ చూశాను నేను, ఆ వస్తువులకి డస్ట్ పట్టకూడదని కవర్లు కూడా పెడతారు. అవునా? ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉండాలా? మంచిది. ఆ కాన్సెప్ట్ బాగుంటుంది చూడండి. ఎప్పుడు ఆ వస్తువుకి ఏం పట్టకూడదు, ఆ కవర్ వేసేస్తారు, డస్ట్ పట్టకూడదు అన్నమాట అండి. మంచిదే. మరి ఇప్పుడు డస్ట్ పట్టకూడదు అనుకున్నప్పుడు దీనికి కవర్ అనేటువంటిది ఆల్రెడీ తొడుక్కున్నా కాబట్టి, పుట్ ఆన్ ద క్రైస్ట్, క్రీస్తును ధరించుకున్నా కాబట్టి ఆ కవర్నే కనిపించేలాగా మనం చూపిస్తూ ఉంటుంటే లోపలికి ఏ విధమైన డాగు వెళ్ళదన్నమాట అండి. నన్ను బాగుగా ఏం చేయమన్నాడు? కడగమంటున్నాడు అన్నమాట అండి. ఏమండి, బాగుగా కడుగుము. 7వ వచనంలో ఏముంది? నేను పవిత్రుడగినట్లు. అదండి, ఒక మంచి సబ్బుతో నన్ను. ఒక్కొక్కరు అబ్బా ఏంటో ఒంటికి ఒకసారి ఇచ్చిన ముఖానికి ఎన్నిసార్లు పెడతారంట? మరి ఇంకా చెప్పవసరం లేదు. ఒక్కొక్కరు 2, 3. ఎందుకని ముఖం ఏమవ్వాలి? దగదగా ఏమవ్వాలి? రావాలి. ముఖానికి ఎక్కడ ఏం కనపడకూడదు? డాగు కనపడకూడదు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసేటువంటి సంగతి ఏంటంటే, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకున్నాడు. మార్క్స్ 8:36 ప్రకారంగా అన్నీ సంపాదించుకుని తన ప్రాణాన్ని ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడంటే దేనికి పాత్రుడు అతను? నరకాన. ఈ దేనికి పాత్రుడు కాడు, దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. అంటే ఇప్పుడు తిరిగి జన్మించినటువంటి వ్యక్తి నరక పాత్రుడు కాస్త దేనికి మార్చబడుతున్నాడు? దేవుని రాజ్యానికి వారసుడైపోతాడు అన్నమాట అండి. లోకాసు వార్త 24వ అధ్యాయము, 47వ వచనాన్ని మనం చూసినప్పుడు, 24వ అధ్యాయము 47, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట నువ్వేం పొందాలా? అది మారు మనసు. ఖచ్చితంగా మారు మనసు అనేటువంటిది జీవితం మార్చుకుంటాం అన్నమాట అండి. ఏమండి, జీవితాన్ని మనం మార్చుకోకపోతే ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడు ఒకేలాగా ఉంటే మరి దాన్ని ఏమంటాడు? వాత వేయబడిన మనస్సాక్షి. ఎన్ని ప్రసంగాలు చేసినా దేవుని దగ్గర కావట్లేదు అనుకో, దేవుడు బాధపడతాడు. కనుక ఆలోచన చేయండి. మారు మనసు పొందమంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందావో, రక్షణకు 5 మెట్లు అని చెప్పాను మీకు. 5 మెట్ల గురించి ప్రసంగం చేయట్లేదు, కానీ ఈరోజు క్రొత్త జన్మ గురించే చెప్పాను. మొట్టమొదటి దేవుని వాక్యం వినాలి. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వసించిన నీవు మారు మనసు పొందుతావు. మారు మనసు పొందిన నీవు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఒప్పుకుంటావు. 5వది పాప క్షమాపణ కొరకు ఏం పొందుతావు?
బాప్తిస్మం పొందుతామటండి. దీన్ని క్రొత్తగా ఏం చేసినవి అన్నారో జన్మించుట. ఈ క్రొత్త జన్మ అనేటువంటిది పొందినప్పుడు మొట్టమొదటి నుంచి మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, అపవాది పిల్లలు ఎవరి పిల్లలుగా మార్చబడతారు? దేవుని పిల్లలుగా మార్చబడతారు. రెండవది, అవిధేయులైన పిల్లలు విధేయులైన పిల్లలుగా మార్చబడతారు. మూడోది, నరకపాత్రులు దేవుని రాజ్య వారసులుగా మార్చబడతారు. అలాగే ఎప్పుడైతే మార్చబడ్డావో, నిన్ను ఎవరైతే ఈ ఆపర్చునిటీ నీకు ఇచ్చారో, ఎవరైతే నేను రక్షించారో ఆయన్ని హృదయంలో గూడు కట్టుకుని ప్రభువుగా, ఒక బాస్గా నువ్వు ఆయన్ని ఏర్పాటు చేసుకో. దాన్ని ఏమనాలంటే ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించుకున్నడం అంటే అర్థం ఏంటి తెలుసు కదా? ఇంకా అలా నిలబెట్టేయడు. పలానా చోట ప్రతిష్ఠ జరుగుతుంది అంటారు, విగ్రహ ప్రతిష్ఠ అంటారు. అంటే అక్కడ ఏం చేశారు? ఇంకెటు కదలటానికి లేదు. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 16వ అధ్యాయము 8వ వచనం చెప్పాను, 31 చదవండి. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచును, అప్పుడు నీవును నీ ఇంటివారును. అంతే. ప్రభువైన యేసునందు ఏముంచండి? విశ్వాసం ఉంచండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి విశ్వాసం ఉంచాడో నరక పాత్రుడు కాస్త, చెప్పండి, ఎలాగవుతున్నాడు? దేవుని రాజ్యవారసు. ఇది ఎవరి విషయంలో జరిగిన సందర్భం? ఇది చెరసాల నాయకుడు. ఆయన ఒక్కడే రక్షణ పొందాడు, ఇంటి వాళ్ళందరూ పొందారా? ఇంటి వారందరూ తిరిగి జన్మించారు. ఎంత ఆనందం అండి ఆ ఇంటికి. చివరిగా నేను చెప్పబోయేది ఏంటంటే, మనమందరము కూడా తిరిగి జన్మించడం అన్నాం కదా, ఇక్కడ రాసుకునే వాళ్ళు చక్కగా రాయండి. ఒక్కసారి మాత్రమే జన్మిస్తే 2 సార్లు మరణిస్తాం. దీన్ని ఎలాగో వివరిస్తాం. ఒక్కసారి మాత్రమే మనం జన్మిస్తే 2 సార్లు ఏమవుతాం? మరణిస్తాం. 2 సార్లు జన్మిస్తే ఒక్కసారి మాత్రమే మరణిస్తాం. ఎలాగంటే ఇది మన జన్మ తల్లి గర్భంలో నుంచి జరిగింది, అవునా? ఇది ఒక పాట కూడా రాశాడు భక్తుడు. ఒకేసారి జన్మిస్తే 2 సార్లు చావాలి, ఆరిపోని అగ్నిలో యుగ యుగాలు కాలాలి, క్రీస్తులో పుట్టినోళ్ళు రెండవ మారు స్వర్గానికి ఆయనతో వారసులవుతారు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మట్టిలో కలవవలయురా, తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా, ఇలా సంపాదన వదలవలయురా, ఇలా సంపాదన. ఒక్కసారి కానీ నువ్వు జన్మిస్తే, తిరిగి నువ్వు జన్మించకపోతే 2 సార్లు చేస్తావు. ఎందుకంటే ఆల్రెడీ రోజులు అయిపోయిన తర్వాత భూమి మీద నుంచి చేస్తాం. రెండోది ఏంటో తెలుసా? రెండవ మరణం అన్నాడు దాన్ని, అగ్ని ఆరదు రుచాలు. అలా కాకుండా భూమి మీద ఉండగానే నేను 2 సార్లు జన్మిస్తాను అని అంటే కనుక ఒక్కసారే చనిపోతాం. ఇక్కడ చావు, ఇంకా అక్కడ నీకు చావు లేదు. అది ఎక్కడుందో గ్రంథంలో నుంచి చూద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినప్పుడు, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిను. ఈ అగ్నిగుండము చూసారా, అగ్నిగుండములో వేయబడేటువంటి వాళ్ళు ఎన్నో మరణం అన్నాడు ఇది. అంటే 2 సార్లు చనిపోతావా? అక్కడ యుగ యుగాలు కాలుతావా? అలా కాకోకుండా నువ్వు ఉండాలి. అదే మాట ఇంకా వివరణగా ఎలాగిచ్చాడో తెలుసా? 21వ అధ్యాయము 8వ వచనంలో చెప్తాడు. 21వ అధ్యాయం 8వ వచనంలో, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు.
చూసారా? పిరికివారు అంటాడు. ఏమండి, పిరికివారంటే ఎవరో తెలుసా? పిరికివారంటే మన భాషలో ఎవరో చిన్ని కనీసం పాముని చూస్తే కూడా మనకే భయమే. అయ్యా పిరిగితనం అంటే అది కాదండి. రేపొద్దున్న బాప్తిసం పొందిన తర్వాత ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, దానికి ఏమవ్వకూడదు, అది సంగతి. ఇప్పుడు ప్రకటన గ్రంథం అంతా కూడా డొమేషన్ చక్రవర్తి కాలంలో క్రైస్తవులను హింసించినటువంటి నీరో చక్రవర్తి ఉన్నాడు, వెస్పేసియన్ ఉన్నాడు, టైటస్ ఉన్నాడు. ఏమండి, వీళ్ళందరూ కూడా హింసించారు. హింసించిన తర్వాత ప్రకటన గ్రంథము యోధామాత గుర్తులతో శిష్యుల్లో చివరి వరకు బ్రతికున్నటువంటి, ఎక్కువ కాలం బ్రతికున్నటువంటి యోహాను గారి ద్వారా ఈ మాటలు రాయబడ్డాయి. ఇవి మీరు పిరికివారుగా ఉండొద్దు. మీరు చూస్తున్న పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మీలో పిరిగితనం ఉండకూడదు. ఇంకా అనేకమైనటువంటి జాబితా చెప్పాడు అక్కడ. ఇలాగ ఎప్పుడైతే మీరు ధైర్యంగా ఉంటారో అప్పుడు రెండో మరణం అనేటువంటిది ఎదుర్కొంటారు. లేరంటే కనుక అది వాళ్ళకి ఏం సంభవిస్తుందని చెప్పాడు? రెండవ మరణం. ఆ రెండవ మరణం ఏంటని చూసాం మనము, అగ్ని గుండము. కనుక ఇప్పుడు భూమి మీద పుట్టిన మనం ఎన్నిసార్లు జన్మించాలి? ఒకటి తల్లి గర్భంలో జన్మ, రెండవది తిరిగి జన్మ, నీటి మూలంగాను ఆత్మ మూలంగా. అలా జన్మిస్తే మనకి ఎన్నిసార్లు చావు? ఒకసారి చావు. అలా కాదని నేను బాప్తిసం పొందనండి, నేను తిరిగి జన్మించనండి అని అన్నావు అనుకో, ఇక్కడ చనిపోతాం, అక్కడ చనిపోతాం. అక్కడ చనిపోవడం అంటే ఏంటో తెలుసా? శాశ్వతంగా యుగయుగాల్లో అగ్నిగుండములు ఏమవుతూ ఉండాలి? కాలిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో తిరిగి జన్మించుట, దాంట్లో ఉన్నటువంటి మహిమ, దాంట్లో ఉన్నటువంటి ఔన్నత్యం మేము ముందుంచాను. ఒకవేళ ఇక్కడ ఎవరైనా మేము తిరిగి జన్మించామని చంకలు కొట్టుకుంటే, సంతోషంగా ఉంటే వాళ్ళకు ఒక చిన్న హెచ్చరిక ఇచ్చి ప్రార్థన చేస్తాను. ఏంటో తెలుసా? మనం ఎప్పుడైతే తిరిగి జన్మించామని అనుకుంటున్నామో, అపవాది అనేటువంటి వ్యక్తి వాడు చాలా అత్యుత్సాహంతో, చురుకుదనంతో పనిచేస్తున్నాడు. మనమైతే నీరసంగా ఉంటున్నాం, కానీ యాక్టివ్గా పనిచేసేది ఎవరో తెలుసా? అపవాది. ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నాడో మీకు చెప్తాను. ఎలా ఉంటాడంటే, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనని వెతుకుచు అంటే నిద్రపోతున్నాడా? ఎక్కడ ఉంటున్నాడా? ఎక్కడైనా ఉంటున్నాడు. యోబు గ్రంథంలో మనం చూస్తాం ఎలా ఉంటాడండి. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని దేవుడు అడిగినప్పుడు ఏమన్నాడు అంటే, దోపచాల్లో ఉంటాడా? అసలు ఏ ఊర్లోనైనా ఉంటాడు. ఆడు లేని ఊరు చెప్పండి, అసలు ఎక్కడైనా ఉందా? ప్రజెంట్ ఆడు లేని ఊరు ఏదన్నా ఉందా? ఇప్పుడు పరలోకం. ఎవరు చెప్పారో కానీ ప్రస్తుతం థ్యాంక్ యూ. ఇప్పుడు ఆడు లేని ఊరేది? ఆ లేని ఊరికి పోదాం. అప్పుడప్పుడు అంటాం, ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ శని దరిద్రం నన్ను ఏమవట్లేదు, వదులుతుందా? అప్పుడప్పుడు బాధపడుతుంటారు కదా. వదలదు, నిన్ను నీకు వదిలిపోవాలంటే తిరిగి ఏమవ్వాలా? జన్మించాలి. తిరిగి జన్మించిన వ్యక్తి దేనికి వారసులు అవుతాడు? పరలోక వారసు. పరలోక వారసు, దేవుని రాజ్యానికి వారసు. నరక పాత్రులు కదా ఏ వారసులు అవుతారు? ఇంకో మాట చెప్తాను. వాడు ఎక్కడెక్కడ ఎంత చురుగ్గా పనిచేస్తాడంటే ఎక్కడైతే వాటర్ ఫెసిలిటీ ఉండదో అక్కడ ఉంటాడు. ఎక్కడైతే నీళ్ళు ఉండవో అక్కడ ఉంటాడు. నీళ్లు లేని చోట్ల ఎవరు ఉంటారు? అపవాదండి. ఇప్పుడు మీరు ఎక్కడన్నా ఇంటికి వెళ్ళాలనుకోండి అద్దెకి, ముందు ఏం చూసుకుంటారు? ఇక్కడ నీళ్లు సమృద్ధిగా ఉంటాయి పర్వాలేదండి అనుకుంటాం. అందుకే చెప్తాడు అనుకుంటా, ఐనోను స్థలము దగ్గర నీళ్లు విస్తారంగా ఉండేను కనుక యోహాను అక్కడ బాప్తిసము ఇచ్చుచుండెను. కొందరు ఏం చేస్తారో తెలుసండి, నీళ్లు లేవని చెంబుతో నీళ్ళు తెచ్చి మనిషిని నుంచోమని అంగి వేసుకున్న అయ్యగారు ఏం చేస్తాడో నెత్తి మీద చిలకరి. ఏమైపోయినట్టు? ఇప్పుడైనా చిలకరింపు బాప్తిసం పొందిన వాళ్ళు అక్కడ ఎవరన్నా ఉన్నారు? పూర్వం లేరు కదా. అమ్మయ్య, దేవుని స్తోత్రం. బాప్తిసం అనేది ఏమవ్వాలి? నీటిలో పూర్తిగా సమాధి అయిపోవాలి. నీరు లేని చోట్ల తిరుగుతాడంటండి. నీరంటే తెలుసు కదా మీకు అందరికీ. నీ వాక్యము నీరయ్యుండెన్, మా దాహము తీర్చుచుండెన్. చాలండి. వాక్యం ఎటువంటిది? నీకు నీరు ఇంట్లో సమృద్ధిగా లేదనుకోండి, ఆ ఇంట్లో ఎవరు ఉంటారో?
రైట్. నీ ఒంట్లో పూర్తిగా నీరు లేదనుకో, డైజెషన్ అయిపోయి నోరు ఆరిపోయి మన ప్రాణం పోద్ది. అందుకనే బాటిల్ 40 పైబడినోడి కూడా ఈ సంచిలో ఏముంటుంది? బాటిల్ ఉండాలి. అందుకని మీ కిట్ తెచ్చుకోమంటాను నేను. మీ కిట్లో బైబిల్ ఉంటుంది, కీర్తన పుస్తకం ఉంటుంది, చిన్న వాటర్ బాటిల్ ఉండాలి. అప్పటికప్పుడు ఎక్కడ పరిగెడతారు మంచినీళ్ళకి? చర్చిలో మంచినీళ్ళు ఉండాలి. సమ్మర్ అయితేనే పెడతారు మన వాళ్ళు, మిగిలిన రోజులు పెట్టరు, ఎవరికి దాహం అవదని. నాకైతే పెడతారు. అంతమాని ఈయన మంచిలు కూడా వదులుతలేదని నాకైతే పెడతారు. మీరు కూడా తాగుతారు. ఎందుకంటే ఈ బాడీ డిహైడ్రేషన్ అయిపోకుండా మంచినీళ్ళు కావాలి. నీరు లేని చోట్ల ఎవరు ఉంటారో తెలుసా? రిఫరెన్స్ వేసుకోండి, చదవద్దులండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం వేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకున్న టైం అయిపోయింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏం ఆలోచన చేస్తుంటున్నామంటే, తిరిగి జన్మించుటలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? క్రొత్తగా జన్మించుట. హిందూయిజంలో క్రొత్త జన్మ అంటే అర్థం ఏంటి? చనిపోయిన వ్యక్తి తిరిగి మళ్ళా వస్తాడు. కానీ అది ఉందా బైబిల్ ప్రకారంగా? లేదు. అది లేదు కాబట్టి భూమి మీద ఉన్నప్పుడే కొత్తగా ఏం చేయాలి? జన్మించాలి. కొత్తగా జన్మించినప్పుడు జరిగే 3 సంగతులు చెప్పాను. ఒకటి ఏంటంటే, అపవాది పిల్లలు ఎవరి పిల్లలుగా మార్చబడతారు? దేవుని పిల్లలుగా మార్చబడతారు. రెండోది, అవిధేయులైన పిల్లలు విధేయులైన పిల్లలుగా, మీరందరూ దేవుని పిల్లలుగా ఉన్నారు. మూడోది, నరక పాత్రులు దేవుని రాజ్యవాదం. చివరిలో ఏం చెప్పానంటే, ఒక్కసారి మాత్రమే జన్మిస్తే 2 సార్లు మరణిస్తావు, 2 సార్లు జన్మిస్తే ఒకసారి మాత్రమే మరణిస్తావు. కానీ ఈ మాట చెప్పనివ్వండి నన్ను. ఏంటంటే, ఒక ముసలి వ్యక్తి, అంటే అలా అన్నానని నన్ను క్షమించండి, వయసు పైబడినటువంటి వ్యక్తి, అతను ఒకళ్ళు రక్షించబడితే అతని ఆత్మ మాత్రమే రక్షించబడుద్ది. ఇంకా అతను పాపం చేసే అవకాశం లేదు కాబట్టి. కానీ ఒక యవనస్తుడు రక్షించబడితే అతని జీవితము, అతని యొక్క భవిష్యత్తు, అతని సమస్తం ఏం చేయబడుతుంది? రక్షించబడుతుంది. నా పాయింట్ అర్థమవుతుంది అనుకోండి మీకు. అక్కడే మా మాస్టర్కి అర్థమైంది, చప్పలు కొడుతున్నారు, మీరు కూడా కొట్టండి ఒకసారి. ఆయనకు అర్థమైంది మాట అండి. ఒక వయసు పై ఉన్నటువంటి వ్యక్తి రక్షించబడితే అతని ఆత్మ మాత్రం ఏమవుతుంది? రక్షించబడదు. కానీ ఒక యవనస్తు రక్షించబడితే అతని ఆత్మ, జీవితం 2 ఏం చేయబడతాయి? తన జీవితం చక్కగా ట్యూన్ చేసుకుంటాడు. అమ్మో, నేను రక్షించబడ్డాను, ఇక్కడి నుంచి నేను దేవుని బిడ్డగా బతకాలి, లోకంలో సెపరేట్గా బ్రతకాలి అని ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఇది మీరు మీ మనసులో ఉంచుకుని, కొత్తగా జన్మించినటువంటి వారు మీ భవిష్యత్తుని చక్కగా ట్యూన్ చేసుకోండి. జన్మించినటువంటి వారు తిరిగి జన్మించండి. ఈ మాటను బట్టి నన్ను హెచ్చరించుకుంటూ మీకు హెచ్చరిక చేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, బార్న్ టు అగైన్, తిరిగి జన్మించుట. తండ్రి, ఏం జరుగుతుంది తిరిగి జన్మిస్తే? అది ఎక్కడ జరగాలి? భూమి మీద జరగాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత జరగకూడదు. ఇక్కడ ఉండగా జరిగితే ఎన్ని మేలులు ఉన్నాయో మాకు అర్థమైంది. అలాగు తండ్రి, మా జీవిత దినాలను ఇక్కడ తిరిగి జన్మించిన నీ పిల్లలందరూ కూడా రాజ్య పౌరులుగా బ్రతికే మనసు దయచే నరకపాత్రులం కాదు. అవిధేయులైన పిల్లలుగా కాకుండా విధేయులైన పిల్లలుగా బ్రతికే మనసు దయచే. నేను అపవాది పిల్లను ఒకప్పుడు, ఇప్పుడు దేవుని బిడ్డలుగా అయ్యాను. దేవుని మాటకు విధేయత చూపకపోవడమో ఆదాము నుంచి వచ్చి సంక్రమించింది. కానీ మా ప్రభు ఈ లోకానికి వచ్చి అంత సీనియారిటీ ఉన్నటువంటి అపవాది కోరలను విరిచి మా పాపమునకు శిక్ష ఆయనే భరించి మమ్మల్ని రాజ్యవారసులుగా చేశారు. ఆ రాజ్యములో మా భవిష్యత్తు ఏంటో మాకు అర్థమవుతుంది. రోజు రోజుకి నీ కొరకు ఉన్నతంగా బ్రతికే మనసు దయచేయండి. మిగతా సమ్మేళకరంగా మార్చమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మనందరం లేచిన పడదాం.